ఈ వీడియోలో మన యాగంటి పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి విశేషాలు గొప్పతనాలు మనం తెలుసుకోబోతున్నాం. మన యాగంటి క్షేత్రానికి 1 కిలోమీటర్ దూరంలో శ్రీ పార్వతి అమ్మవారు స్నానం చేసినటువంటి కోనేరు ఉందని ఎంతమందికి తెలుసు? ఈ కలియుగం ఆరంభమున అగస్త్య మహర్షి తపస్సు చేసింది కూడా ఇక్కడే. సాక్షాత్ ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసినటువంటి ప్రదేశం కూడా ఇక్కడ ఉంది. ఆ ఏడుకొండల ఎంకన్న స్వామి ఇక్కడే మొదటి పాదం పెట్టాడని మీలో ఎంతమందికి తెలుసు? ఈ యాగంటి పుణ్యక్షేత్రంలో సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులు ఒకటిగా దర్శనమిస్తున్న ఎంతో గొప్ప పుణ్యక్షేత్రం. ఈ యాగంటి పుణ్యక్షేత్రంలో మరొక గొప్ప విశేషం ఏంటంటే ఈ ప్రకృతి ఒడిలో ఎప్పుడు కూడా ఆ గంగమ్మ తల్లి ప్రవహిస్తూనే ఉంటుంది. అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి గట్టిగా ఒక లైక్ కొట్టేసేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు మన యాగంటి పుణ్యక్షేత్రం గురించి అయితే మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. సో ఈ వీడియోలో సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులు కొలువై ఒకటే చోటున మనకు దర్శనమిస్తున్నారు. అంతేకాకుండా సాక్షాత్తు ఆ పార్వతీదేవి స్నానం చేసినటువంటి కోనేరు అయితే ఇక్కడ ఉంది. మనకు అగస్త్య మహర్షి తపస్సు చేసినటువంటి గృహ కూడా ఈ యొక్క యాగంటి క్షేత్రంలో ఉంది. ఇంకా మనకు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న గృహ కూడా మనకు ఈ యాగంటి క్షేత్రంలో ఉంది. మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసినటువంటి గృహ కూడా ఈ యొక్క యాగంటి క్షేత్రంలో ఉంది. మొత్తం కూడా ఈ యాగంటి క్షేత్రంలో 3 గృహాలు ఉన్నాయి. మనకు మెయిన్ గా కోనేరులో కూడా ఎనీ టైం మనకు ఆ గంగమ్మ తల్లి ప్రవహిస్తూనే ఉంటుంది. చాలా విశిష్టత కలిగినటువంటి ఈ యొక్క దేవాలయం గురించి పూర్తి వీడియోని చూసే ముందు మరొకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గట్టిగా లైక్ కొట్టి మీ స్నేహితులందరికీ కూడా షేర్ చేయండి. లెట్స్ వాచ్ ఇట్ అవర్ వీడియో. ఇప్పుడు మనమైతే మన బనగానపల్లి నుంచి యాగంటికి బయలుదేరేటువంటి దారి మార్గంలో అయితే ఉన్నాము. ఏంటిరా ఈ ఊహించలేని ప్రకృతి సౌందర్యం! మన యాగంటి క్షేత్రానికి వెళ్లేటువంటి దారి మార్గంలో చుట్టూ కొండల మధ్యన పచ్చటి చెట్లను చూస్తూ అలా మనం వెళ్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంది. మనం ఎప్పుడైతే మన యాగంటి క్షేత్రానికి అయితే ఎంటర్ అయిపోయాము, చుట్టూ 3 కొండల మధ్యలో ఆ గాలి గోపురాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది కదా. మనం ఎప్పుడైతే యాగంటి క్షేత్రంలోకి అయితే అడుగు పెట్టామో ఎన్నోసార్లు యాగంటికి వచ్చాను, కానీ ఒక్కసారిగా ఈ వీడియో కోసం యాగంటి చరిత్రనంతా తెలుసుకున్న తర్వాత చాలా గర్వంగా అనిపించింది. ఎందుకు అంత గర్వంగా అనిపించిందంటే ఇంత గొప్ప పుణ్యక్షేత్రం మన ఆంధ్రప్రదేశ్ లో ఉండడం మన అదృష్టం. ఈ వీడియో మొత్తం చూశాక మీరే చెప్తారు ఎంత అద్భుతమైన విషయాలు తెలుసుకున్నారో అని. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతో మంది దేవతలు అడుగు పెట్టినటువంటి గొప్ప పుణ్య భూమి. ఇంత గొప్ప పుణ్యక్షేత్రం అయినటువంటి మన యాగంటి క్షేత్రం గురించి ఎన్నో మీకు తెలియని విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ యాగంటి యొక్క దివ్యమైన క్షేత్రం. ఈ క్షేత్రంలో అడుగు పెట్టిన వెంటనే మనకు ముందుగా కనిపించేది ఈ పవిత్రమైన యాగంటి కోనేరు. ఈ కోనేరు శతాబ్దాల క్రితమే నిర్మించారు. దీనిని నిర్మించిన వారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు అని స్థానిక పురాణాలు చెబుతున్నాయి. స్వామివారు యాగంటి క్షేత్ర అభివృద్ధి చేస్తుండగా భక్తుల కోసం ఒక సస్తమైన స్థలాన్ని ఏర్పాటు చేశారు. అదే ఈ కోనేరు. ఈ కోనేటిలో నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఈ కోనేటిలో గంగమ్మ తల్లి ఎప్పుడు కూడా ఇదే స్థాయిలో నిండుగా ఉంటుంది. ఎండాకాలమైనా వర్షాకాలంలో వర్షాలు పడని రోజులైనా ఇందులో నీరు తక్కువ అవ్వడం జరగదు. శాస్త్రంగా చూస్తే ఇది అంతర్గత భూగర్భ జలాల నుండి వస్తున్నటువంటి నీరుగా భావిస్తున్నారు. కానీ ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే ఇది శివుడి యొక్క ఆశీస్సులతో పుట్టినటువంటి నీటి దివ్య వనరు అని భావిస్తూ ఉంటారు. ఈ నీటి యొక్క గొప్పతనం ఏంటంటే ఈ నీళ్లలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ నీరు ఎప్పుడు కూడా చల్లగానే ఉంటాయి. ఎండలు మండిపోతున్నా కూడా ఇక్కడ నీటిని టచ్ చేస్తే మన శరీరానికి కాదు మన మనసుకి చల్లదనంగా కలుగుతుంది. భక్తులు దీనిని దేవనీటి వెలలుగా పిలుస్తూ ఉంటారు. భక్తులు ఈ నీటిని ఎలా స్వీకరిస్తారంటే యాగంటికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు గర్భగుడి లోపలికి వెళ్లే ముందే ముందుగా ఈ కోనేటిలో ఉన్నటువంటి నీరుతోని కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని కొందరు శుద్ధ స్నానం చేస్తారు. ఎందుకంటే ఈ నీటిలో ఉన్న పవిత్రత వలన మన యొక్క పాపాలు తొలగిపోతాయని భక్తుల యొక్క నమ్మకం. ఇంకా
యాగంటితో ఈ కోనేరుకున్న సంబంధం ఏంటో తెలుసుకుందాం. ఈ కోనేరు లేకుండా యాగంటి అనేది ఒక అస్తపురాణం. ఈ ఆలయం శుద్ధితకు భక్తునికి భక్తికి మధ్యలో ఉన్నటువంటి శాస్త్రమైన బంధం. గర్భగుడిలో ఉండేటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులను దర్శించుకునే ముందే ఈ నీటిలో శరీరాన్ని శుద్ధి చేసుకోవడం ఓ ఆధ్యాత్మిక ఆచారం. ఇంకా మీరెప్పుడైనా మన యాగంటి పుణ్యక్షేత్రానికి దర్శించుకోవడానికి వస్తే ఈ ఎంతో పవిత్ర కలిగినటువంటి ఈ కోనేరును మాత్రం దర్శించుకోకుండా వెళ్ళకండి. మనం ఈ కోనేరు గురించి గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడూ నీటితో నిండి ఉన్న కోనేరు భక్తుల శుద్ధితకే ఏర్పడినటువంటి పవిత్రమైన స్థలం. స్వామి వీర బ్రహ్మేంద్రుల ఆశీస్సులతో ఏర్పడినటువంటి ప్రాచీన నిర్మాణం. ఇక్కడ ఉండేటువంటి ఈ నీరు చాలా చల్లదనంగా ఉంటాయి. అది మన మనసుకే శాంతంగా ఉంటుంది. మనం ఆ పార్వతీ పరమేశ్వరులను దర్శించుకోవడానికి ముందు మన యాగంటి దర్శనానికి తొలిమెట్టు ఈ కోనేరే. కావున మీరు ఎప్పుడైనా మన యాగంటి క్షేత్రానికి వస్తే తప్పకుండా ఈ కోనేరును మాత్రం చూడకుండా వెళ్ళకండి. ఇప్పుడు మనమైతే స్వయంభుగా వెలిచినటువంటి పార్వతీ పరమేశ్వరులు ఉన్నటువంటి స్థలానికైతే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనమైతే శ్రీ ఉమామహేశ్వర స్వామి దర్శనానికైతే వెళ్ళబోతున్నాం. ఒక్కసారి మన యాగంటి క్షేత్రం గురించి చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్పారో తెలుసుకుందాం. ఇది శివుడి యొక్క ఆవిర్భావం స్థలం మాత్రమే కాదు, శివశక్తి సంహేళనం జరిగినటువంటి చోటు. ఈ క్షేత్రానికి వెళ్లే ముందు మనిషి యొక్క లోపల ఉండేటువంటి అహాన్ని దూరం పెట్టాలి. ఇక్కడ ఉండేటువంటి కోనేరు, గర్భగుడి, నంది విగ్రహం ఇవన్నీ అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశాలని ఆయన తెలిపారు. ఇక్కడ ఉండేటువంటి ప్రకృతి సౌందర్యం మానవునికి ఓ ధన్య సిద్ధిని కలిగిస్తుందని చాగంటి కోటేశ్వరరావు గారు తెలిపారు. ఈ యాగంటి చుట్టుముట్టు ఉన్న పర్వతాలన్నీ కూడా కుంభ పర్వతాలు అని ఇక్కడ పిలుస్తూ ఉంటారు. ఇవి ఒక గర్భ స్వరూపంగా ఆలయాన్ని కాపాడుతున్నట్లు ఉంటుంది. అక్కడ ఉండేటువంటి రాళ్లు, రోకళ్ల గృహ సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. కొండలపై ఉండేటువంటి శిలల రూపాలు భక్తులకు శివపార్వతుల రూపంలో కనపడుతూ ఉంటాయి. ఈ యొక్క ఆలయం ఎప్పుడు నిర్మించబడినదంటే, ఈ యాగంటి ఆలయం 8వ శతాబ్దంలో పల్లవుల అనంతరం విజయనగరపు రాజులు ఆధ్వర్యంలో అభివృద్ధి చెందింది. ఇక్కడ మనకు కనపడుతున్నది గాలి గోపురం ఒక్కటే కాదు, ఇది నిజంగా గాలిని పీల్చి ఆత్మకు శాంతిని పంచే ద్వారం. అంతిమ శ్లోకం యాగంటి మోక్షం. ఇక్కడకు వచ్చిన ప్రతి అడుగు తపస్సు లాంటి ప్రయాణమే. కోనేరులో శుద్ధి, గర్భగుడిలో శక్తి, నందిలో సంకేతం. ఈ గాలి గోపురంలో తలుపు శూన్య శబ్దంలో మోక్షానికి అడుగులు వినిపిస్తాయి. యాగంటి ఆలయంలో పూజలు పునికే పుణ్యం. ప్రతిరోజు ఇక్కడ సూర్యోదయానికి ముందే ఆలయంలో మొదలయ్యే ఇక్కడ జరిగేటువంటి మంగళ హారతితో మేలుకునేది ఒకటి యాగంటి క్షేత్రం గర్భగుడి ఒకటే కాదు, యావత్ భక్తుడి యొక్క ఆత్మ కూడా. ఇక్కడ పూజారులు ఉదయం స్నానం అనంతరం గర్భగుడిలోకి ప్రవేశించి శుద్ధి కర్మలు నిర్వహిస్తారు. ఇక్కడ కొలువై ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులకి పాలు, పెరుగు, తేనె, చందనం, గంధంతో ప్రతి రోజు కూడా అభిషేకాలు చేస్తారు. ఆ సమయంలో ఆలయం అంతా కూడా ఓం నమ శివాయ అనే ధునితో నిండిపోతుంది. ఇక్కడ రోజులో 3 సార్లు అర్చన, అభిషేకాలు జరుగుతాయి. అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, సోమవారం, శివరాత్రి, కార్తీక మాసం రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మహాశివరాత్రి పూజలో యాగంటిలో మహావైభవం జరిగేటువంటి నాడున, మహాశివరాత్రి నాడు భక్తులు రాత్రంతా జాగరణ, జపం, అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఆ రోజు ఇక్కడ దేవాలయం అంతా కూడా దీపాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ఉత్సవాల్లో భక్తులు దాదాపు 1,00,000 మంది దాకా పాల్గొంటారు. ఇప్పుడైతే మనం యాగంటి క్షేత్రంలో ఒకే శిలపై పార్వతీ పరమేశ్వరులు స్వయంభుగా వెలిచినటువంటి స్వామిని అయితే దర్శించుకోవడానికి మనం వెళ్తున్నాము. ఈ గర్భగుడి యాగంటి క్షేత్రంలోనే పవిత్ర హృదయం. యాగంటి గర్భగుడిలో ఉండేటువంటి పార్వతీ పరమేశ్వరులు స్వయంభు లింగం. ఇది మానవులు చెక్కినటువంటిది కాదు, భూమిలో నుంచి స్వయంభుగా వెలిచినటువంటి శివలింగం. విశిష్టత ఏమిటంటే, ఈ లింగంలో శివుడు అర్ధరూపం, పార్వతీదేవి యొక్క ఆకృతి కనిపిస్తూ ఉంటుంది. అంటే శివశక్తులు ఏకరూపం అన్నమాట. గర్భగుడిలో వీడియో తీసేందుకు అనుమతి లేదు కాబట్టి ఆ మహాదేవుని మీకు ఫోటో రూపంలో చూపిస్తూ ఉన్నాం. ఇప్పుడైతే మనం ఆ పార్వతీ పరమేశ్వరులను దర్శించుకొని చుట్టూ ఉన్న దేవీ దేవతల్ని దర్శించుకోబోతున్నాం. గర్భగుడి వెనకాల ఉన్నటువంటి దేవతల విశేషాలు ఏంటంటే, ఇక్కడ చుట్టూ ఉండేటువంటి కొండల మధ్యలో ఆ గాలి గోపురాన్ని కనిపించే సన్నివేశం చూస్తూ ఉంటే అది దేవుడు గాలి రూపంలో నిలిపిన ద్వారంలా ఉంటుంది. దేవాలయం వెనక భాగం నుంచి మనం గాలి గోపురాన్ని చూసిన దృశ్యం ఏదైతే ఉందో దివ్య చిత్రం లాగా ఉంటుందండి. కొండల పక్కన నిలబడి ఆ గాలి గోపురం అక్కడ ఆగిపోయినట్లు ఉంటుంది. ఆ క్షణం మన మనసులో ఆకాశంలో తేలిపోయినట్లు ఉంటుంది. మన యాగంటి క్షేత్రంలో ఇంకొక కోనేరు కూడా ఉంది, అదే మన చిన్న కోనేరు. ఇప్పుడు మనం ఈ చిన్న కోనేరు యొక్క విశిష్టత తెలుసుకుందాం. గర్భగుడికి చాలా దగ్గరగా ఉంటుంది, దేవాలయం ప్రాంగంలోనే ఇది కనిపిస్తుంది. పెద్ద కోనేరేమో కొంచెం బయట ఉండగా ఈ చిన్న కోనేరు మాత్రం శివలింగానికి దగ్గరగా ఉంటుంది. ఈ నీటి ప్రత్యేకత ఏంటంటే, ఇది ఎప్పుడు కూడా శుద్ధమైన నీటి
నీటితో కలిగి ఉంటుంది. ఎండాకాలంలో కూడా ఇక్కడ నీరు ఎండదు, అలాగని వర్షాకాలంలో కూడా నీరు మించిపోదు. ఇక్కడ ఈ యొక్క దృశ్యం చాలా అద్భుతం. ఇక్కడ నీళ్లు ప్రకృతిగా పుట్టి ఉగ్గమ వల్ల వచ్చేవి అని నమ్మకం. ఈ నీటిలో పాములు పురుగులు కనిపించవు. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించే విషయం. ఇది తెలుసుకున్న తర్వాత ఈ పవిత్రమైన ప్రాంతం ఎంత అద్భుతమైందో అర్థమవుతుంది. అగస్త్య మహర్షి తపస్సు చేసేటప్పుడు ఈ కోనేరులో శుద్ధ జలాలతో అభిషేకం చేసేవాడంట. అదే కారణంగా ఈ నీటి పవిత్రతకు శక్తి ఎక్కువగా అని అంటూ ఉంటారు. ఇప్పుడైతే మనం ఇక్కడ అంచెలంచెలుగా పెరుగుతున్నటువంటి నందీశ్వరుడు గురించి తెలుసుకుందాం రండి. ఇక్కడ కనపడుతున్న ఈ నంది ఎప్పుడూ ఇలా నిలకడగా ఉండేటువంటి విగ్రహం కాదు. ఇది రోజు రోజుకి చుక్కలా పెరుగుతున్నటువంటిది అని శాస్త్రవేత్తలే చెబుతున్నారు. మనమందరం కూర్చొని ఊహించేటువంటి సాధారణ నంది కాదు ఈ నందీశ్వరుడు. ఈ నంది శిల కాదు, శక్తి. ప్రతి సంవత్సరానికి కొంచెం పెరుగుతానే ఉంటాడు. రాబోయే రోజుల్లో గర్భగుడిని తాకే రోజులు వస్తాయని భక్తులు ఎదురు చూస్తున్నారు. ఆ బ్రహ్మేంద్ర స్వామి వారు ఈ నందీశ్వరుడు గురించి చెప్పినటువంటి మాటలు ఏంటంటే, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఈ నందీశ్వరుడు రోజు రోజుకి అంచెలంచెలుగా పెరిగి ఈ కలియుగం 5000 ఏళ్ల నాటికి లేచి ఈ యొక్క నందీశ్వరుడు సొప్ప తింటాడు అని చెప్పేసి ఆయన కాలజ్ఞానంలో చెప్పారు. ఆ నందీశ్వరుడు లేచి రంక వేసిన తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి మరలా తిరిగి వస్తాను అని చెప్పేసి ఆయన కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది. ఇక్కడ అద్భుతమైన విశేషం ఏంటంటే, ఈ యొక్క గర్భగుడి వెనకాల ఉండేటువంటి కొండపైన ప్రతి సంవత్సరం దీపావళి సమయంలో ఒక ప్రత్యేకత దీపం వెలిగిస్తారు. ఇది ఒక పవిత్రత ఆచారం. అక్కడ కనపడుతున్న ఆ కొండ ఎక్కడం చాలా కష్టం. కానీ ఇక్కడ ఉండేటువంటి అర్చకులు నిర్చలమైన భక్తితో ఆ కొండ మీదకి ఎక్కి ప్రత్యేకంగా నూనె దీపం వెలిగించి భగవంతుడికి తమ యొక్క నమస్కారాన్ని అర్పిస్తారు. ఇప్పుడు మనమైతే శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన గృహకైతే వెళ్ళబోతున్నాం. మనము ఈ గృహకి వెళ్ళేటువంటి దారి మార్గంలో ఎడమ వైపు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసినటువంటి గృహకు వెళ్తాము. అలాగే కుడివైపుకు వెళ్తే గనక శ్రీ అగస్త్య మహర్షి తపస్సు చేసిన గృహకు వెళ్తాము. ఇప్పుడు మనమైతే శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న గృహకైతే వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి మొదట పాదం పెట్టింది ఈ క్షేత్రంలోనేనని ఇక్కడ పురోహితులు చెబుతున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఆ వెంకటేశ్వర స్వామికి చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు ఉండాల్సినటువంటి ప్రదేశం ఇది కాదు నాయనా, మీరు తిరుమలలో ఉన్నటువంటి 7 కొండల మధ్యలో ఉంటూ 7 కొండల వాడిగా మీరు భక్తులకి దర్శనం ఇవ్వాలని చెప్తారు. అప్పుడు స్వామివారు ఇక్కడ నుంచి 2వ పాదం కడపలో పెట్టి 3వ పాదానికి తిరుమలకు వెళ్ళిపోతారు. మన వెంకటేశ్వర స్వామి ఇక్కడ నుంచి 2వ పాదం కడపలో పెట్టినటువంటి ప్రదేశం కడపలో కూడా మనం చూడవచ్చు. అలా మన వెంకటేశ్వర స్వామి కథ ఇక్కడ ఇలా జరిగింది. ఈ వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి గృహ నుంచి ఆ యొక్క గాలి గోపురాన్ని చూస్తుంటే ఎంతో అద్భుతంగా ఉంది. వెంకటేశ్వర స్వామి గృహ నుంచి కిందికి వచ్చిన తర్వాత మనకు ఎడమ వైపున వెళితే శ్రీ అగస్త్య మహర్షి తపస్సు చేసినటువంటి గృహ అయితే మనకు ఉంటుంది. ఈ కలియుగం ఆరంభమున శ్రీ అగస్త్య మహర్షి తపస్సు చేసినటువంటి గృహ అయితే ఇక్కడ ఉంది. ఈ యొక్క గృహ గురించి పూర్తి వివరాలు మన యూట్యూబ్ ఛానల్లో ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే చేసి పెట్టాము. ఇంకా మీలో ఎవరైనా ఆ వీడియోని చూడనటువంటి వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి. ఎందుకంటే ఈ యొక్క యాగంటి క్షేత్రానికి అగస్త్య మహర్షికి చాలా సంబంధం ఉంది. ఆ వీడియోలో అగస్త్య మహర్షి తపస్సు చేసినటువంటి గృహ, ఈ యాగంటి క్షేత్రానికి కలిగినటువంటి చరిత్రలన్నీ కూడా వీడియోలో చెప్పడం జరిగింది. వెంటనే వెళ్ళి చూసేయండి. ఇప్పుడు మనమైతే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కిందికి వచ్చిన తర్వాత ఎడమ వైపుకు వెళితే గనక మనకు సాక్షాత్తు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసినటువంటి గృహ అయితే కనబడుతుంది. యాగంటి క్షేత్రానికి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారికి ఎంతో గొప్ప సంబంధం ఉంది. ఆయన సుమారు 17వ శతాబ్దంలో జీవించి తన కాలజ్ఞానాన్ని ద్వారా భవిష్యత్తులో జరిగేటువంటి సంఘటనలు అద్భుతంగా రాశారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు యాగంటిలో కాలజ్ఞానం ఎందుకు రాశారో తెలుసా? యాగంటి యొక్క ప్రాంతం శివశాంతానికి పుట్టినిల్లు లాంటిది. ఇక్కడ ప్రకృతి, దేవతలు, మానవ జీవనం అన్నిటినీ ఏకతాటిపై పెట్టి అర్థం చేసుకోవచ్చని బ్రహ్మంగారు భావించారు. అందుకే ఆయన యాగంటి క్షేత్రంలో ప్రత్యేక గుహలో కలియుగంలో జరిగేటువంటి భవిష్యత్తు వివరాలను కాలజ్ఞానంలో రాశారు. కాలజ్ఞానంలో ఆయన యాగంటి గురించి ఏమన్నారంటే, భవిష్యత్తులో తిరుమలేశ్వరుడు భక్తులు పూజలు తీసుకోవడం మానేస్తాడు. ఆ తర్వాత యాగంటి వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనం ఇస్తాడు. మన యాగంటిలో ఉన్నటువంటి నంది విగ్రహం రోజు
రోజుకి పెరుగుతుందని క్లుప్తంగా వివరించారు. కలియుగాంతానికి దగ్గరగా యాగంటికి మహిమన్విత క్షేత్రంగా మరింత వెలుగులోకి వస్తుందని ఆయన కాలజ్ఞానంలో తెలిపారు. ఇప్పుడు మనమైతే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసినటువంటి గృహకైతే వెళ్ళబోతున్నాము. ఈ యొక్క గృహ విశిష్టత ఏంటంటే ఇది ఒక సాధారణ గృహ కాదు. ఇక్కడ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ధన్యసిద్ధిలోకి ఆయన వెళ్లి ప్రపంచానికి సంబంధించబోయే సంఘటనలను ఆయన లిఖిత రూపంలో అందించారు. ఆయన రాసిన కాలజ్ఞానం ఎన్నో శతాబ్దాల తర్వాత నిజమవుతూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. స్వామివారు కాలజ్ఞానం రాసినటువంటి ఈ గృహ శివతత్వం ఉనికిలోకి ఉండే చోటు. ఈ గృహలోకి వెళ్లిన వారు ఒక విభిన్నమైన శాంతి అనుభూతిని కలుగుతుంది. మనసు ఖాళీ అయిపోయినట్లు అనిపిస్తుంది. అది బ్రహ్మం గారు తపస్సు వల్ల అక్కడ నిలిచిపోయినటువంటి ఆధ్యాత్మిక శక్తి అని చెప్తూ ఉంటారు. రెండు శక్తిమంతమైన శివశక్తుల మధ్యలో ఉన్న ఈ గుహను కాలతత్వానికి కేంద్రమైన స్థలంగా భావిస్తారు. ఈ గృహలో నిశ్శబ్దంగా వెళ్లి అక్కడ కాసేపు కూర్చుంటే చెట్టు పలుకులతో కొండసేళ్లు గాలులతో మన చుట్టూ బ్రహ్మంగారి తత్వం నడుస్తున్నట్లు ఉంటుంది. బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసినటువంటి గృహను దర్శించుకొని ఈ యాగంటి క్షేత్రంలో నిత్యం అన్నదానం జరిగే చోటుకైతే వెళ్ళాము. ఆదారి మార్గంలో మాకు గోమాత భూలోక స్వరూప శక్తిగా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే మహాభారతంలో శ్రీకృష్ణుడు కూడా గోమాతను రక్షించడమే ధర్మయుద్ధం అన్నాడు. గోమాత అంటే హిందూ ధర్మానికి మమ్ముల ద్వారి. ఆమెను గౌరవించడం అంటే ప్రకృతిని గౌరవించటం, ఆహారాన్ని పవిత్రంగా పరిణగించటం. దారి మార్గంలో మాకెదురైనటువంటి ఆ గోమాతను దర్శించుకొని ఇక్కడ నిత్యం జరిగే అన్నదాన సత్రానికి అయితే వచ్చేసాము. ఈ క్షేత్రంలో మంచి రుచికరమైన భోజనం అయితే పెట్టారు. ఆ భోజనం చేయడం ముగించుకొని సాక్షాత్తు ఆ పార్వతీ అమ్మవారు స్నానం చేసినటువంటి ప్రదేశానికి అయితే వెళ్ళబోతున్నాము. చాలా మంది భక్తులు యాగంటి క్షేత్రానికి వచ్చి యాగంటి క్షేత్రాన్ని వీక్షించి చూసి వెళ్ళిపోతుంటారు. కానీ ఆ యొక్క యాగంటి క్షేత్రానికి పార్వతీ పరమేశ్వరులు వెళ్ళక ముందుకే ఇక్కడ ఉన్నటువంటి కోనేటి దగ్గర పార్వతీ అమ్మవారు స్నానం చేశారని చెప్పారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ గుడి గురించి రెండు విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ పార్వతీ అమ్మవారు స్నానం చేసినటువంటి కోనేరు మన యాగంటి గర్భగుడికి 1 కిలోమీటర్ దూరంలో కొండల మధ్యలో నిశ్శబ్దంగా ఉన్న ఒక చిన్న పురాతనమైన స్థలం. ఇది పార్వతీ అమ్మవారు స్నానం చేసినటువంటి కోనేరు. అంతేకాకుండా ఇక్కడ పార్వతీ అమ్మవారు తపస్సు కూడా చేశారని చెప్తున్నారు. ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి ఈ కోనేరులోనే శ్రీ పార్వతీ అమ్మవారు స్నానం చేసినటువంటి కోనేరు. ఈ కోనేరు యొక్క విశిష్టత ఏంటంటే ఎంత ఎండలు మండేటువంటి కాలంలో కూడా ఎన్నో కొన్ని వాటర్ అయితే ఇక్కడ నిల్వ ఉంటుందని ఈ కోనేరులో చెప్తున్నారు. ఆ నీళ్లు పార్వతీదేవి తేజస్సుతో శుద్ధమైనవని, ఆ శక్తి అక్కడ నిలిచిపోయిందని చెబుతూ ఉంటారు. పార్వతీ అమ్మవారు భూలోకంలో ఉన్నటువంటి శివుణ్ణి దరిచేరాలని ఆంక్షలతో ఆ యాగంటి ప్రాంతాన్ని ఎంచుకుంది. ఎందుకంటే ఇది శివతంత్రానికి కేంద్రం. ఇక్కడ ఉండేటువంటి ప్రకృతి కూడా ఎంతో నిర్మలమైనది. ఆ పార్వతీ అమ్మవారు స్వయంభుగా ఈ ప్రాంతానికి వచ్చి తన తపస్సుతో పవిత్రం చేసింది. అది చూసినటువంటి బ్రహ్మ ఋషులు కూడా ఆ ప్రాంతాన్ని దివ్యక్షేత్రంగా అభివర్ణించారు. ఇక్కడికి భక్తులు ఎందుకు వస్తుంటారు అంటే ఆ పార్వతీ అమ్మవారు తపస్సు చేసినటువంటి స్థలాన్ని దర్శించేందుకు, శక్తి అనుభూతి కోసం. ఇక్కడ ఉండేటువంటి శ్రీ పార్వతీ అమ్మవారి ఆలయంలో భక్తులు దీపారాధన కూడా వెలిగిస్తూ ఉంటారు. ఇదే ఆ దేవాలయం. ఇక్కడ ఆ శివ పార్వతులు కొలువై ఉన్నారు. అమ్మవారు స్నానం చేసినటువంటి చిన్న కోనేరు పక్కనే ఈ యొక్క చిన్న గర్భగుడి కూడా ఉంటుంది. ఈ యొక్క దేవాలయం చాలా చిన్నదైనప్పటికీ ఆధ్యాత్మికంగా చాలా గొప్ప స్థానం. ఈ గుడిలోకి వెళ్లి ఆ పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్న తర్వాత ఒక ప్రశాంతత, ఒక ప్రకృతి మనసుకు తాకినట్టు ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి శివుడు చాలా శాంత స్వరూపంగా, స్వయంభు లింగంగా స్వరూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. ఈ శివలింగం తిన్యయంగా కనిపిస్తూ చుట్టూ ప్రకృతిని కలిగినట్లు అనిపిస్తుంది. ఇక్కడ ఉండేటువంటి పార్వతీ అమ్మవారు కూర్చొని తపస్సు చేస్తున్న ఆవేదనతో కానీ అద్భుతమైన తేజస్సుతో దర్శనమిస్తూ ఉంటారు. కొంతమంది అక్కడ గోమయ్య దీపాలు వెలిగిస్తూ ఉంటారు శాంతి కోసం. పసుపుతో అమ్మవారికి అర్చన, శివలింగానికి అభిషేకాలు చేస్తారు. శివపార్వతుల ఆశీస్సుల కోసం, కుటుంబ శాంతం కోసం భక్తులు అక్కడ ప్రత్యేకంగా నమస్కారం చేసుకుంటారు. ఈ చిన్న గర్భగుడి అంటే ప్రకృతి గర్భగుడిలో ఉన్న దేవిక అనుభూతి. అందులో ఉన్న శివుడు నిశ్శబ్దంలో ఉన్న శక్తి, అమ్మవారు తపస్సులో ఉన్న తల్లి రూపం. వెళ్ళిన వారు ఒక్క క్షణం మౌనంగా కూర్చుంటే మన యొక్క మనసు దైవానికి దగ్గరగా అవుతుంది. మన భక్తికి నిమల్యత కలుగుతుంది. ఇదండి మనం పూర్తిగా తెలుసుకున్న యాగంటి యొక్క గొప్పతన చరిత్ర. ఈ వీడియో ద్వారా మన పుణ్యక్షేత్ర యాగంటి చరిత్రను, విశేషాలను, మహిమలను మీకు చేరవేయాలన్నది మా చిన్న ప్రయత్నం. ఆ శివుడి అనుగ్రహంతో, బ్రహ్మంగారి కాలజ్ఞానంతో ఈ క్షేత్రానికి సంబంధించిన ప్రతి భాగం మన హృదయాల్లో నిలవాలన్నదే మా ధ్యేయం.
ఈ వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సపోర్ట్, మీ అభిమానం వల్లే ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు మరెన్నో మీ ముందరికి చేరుస్తున్నాం. మేము చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ.